హేమంత్ రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో గ్యాస్ సిలిండర్ పేలి కొంతమంది చనిపోయినారు అనమాట. వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా? అయ్యో. ఇప్పుడు మన ఇంట్లో హెచ్పి గ్యాస్ లేదా ఇండియన్ గ్యాస్ ఏ గ్యాస్ అయినా సరే మనకి తెలియకుండానే మనం ఫస్ట్ గ్యాస్ తీసుకునేటప్పుడు దానికి ఇన్సూరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అవునా? మనకి ఏదైనా గ్యాస్ సిలిండర్ కానీ పేలి ఏదైనా ప్రమాదం జరిగితే గ్యాస్ కంపెనీ వాళ్ళు మనకి 50 లక్షలు అయితే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్ పేలి ఎవరైనా చనిపోతే వాళ్ళకు 12 లక్షలు అయితే ఇస్తారనమాట. ఒకవేళ చనిపోలేదు, గాయాలైనాయి, వాళ్ళకి 6 లక్షలు అయితే ఇస్తారు అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు చాలా డ్యామేజ్ అయింది, ఆ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ కంపెనీ వాళ్ళు 2 లక్షల దాకా అయితే మనకి ఇస్తారు. ఇప్పుడు దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలా? ఎవరైతే డిస్ట్రిబ్యూట్ వాళ్ళు ఉంటారో, అదే ఎవరైతే మనకి గ్యాస్ అయితే తెచ్చిస్తారో వాళ్ళకి కానీ ఈ కింద కనిపిస్తున్న డాక్యుమెంట్స్ కానీ వాళ్ళకి సబ్మిట్ చేసినారంటే మనకి ఆ 50 లక్షలు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే గ్యాస్ వాడతారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.